గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏం చెల్లాయ్, పెళ్ళేలా జరిగింది? అన్నయ్య అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? బానే జరిగింది. మరి ఆ విషయం చెప్పొచ్చు కదా, అంత పొగరేంటి? రే అది నా చెల్లెలుపే, మేము అలాగే మాట్లాడతాం. ఇంతకీ వాడెక్కడ? ఎవరు ఏంటి? వైజాగ్ జైలు నుంచి తప్పించుకొచ్చి ఏంటంటే పదరా ఎక్కు. కంగారు పడ్డావా? వైజాగ్ పోలీసులు అనుకున్నావు కదా, మనోళ్ళే. దా కూర్చో, నీతో మాట్లాడాలి. ఏంట్రా ప్లేట్ మర్చేసేవేంటి? శివన్ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడా లేక శివన్కు భయపడ్డావా? శివన్ నేను చంపలేండి, కలిసి మీ డబ్బు వెనక్కిచ్చేస్తాను. డబ్బులు ఇచ్చేస్తే నిన్ను వదిలేస్తావు అనుకున్నావా? శివన్న ఇంట్లోనే ఉంటున్నావు, శివన్నని నువ్వే చంపాలి. నీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు కూడా ఇవ్వటాలు అయ్యి ఉండవు. దీనికి నువ్వు ఒప్పుకోలేదనుకో, నువ్వు ఉండవు. నీ కూడా అర్థం కావట్లే. శివన్ ఎవరు అనుకుంటున్నావు? చిట్టాల అన్న. లవ్వా? మరి రే, చిట్టే మన టార్గెట్. శివన్నను నువ్వు చంపలేదనుకో, చిట్టిని లేపుకెళ్ళిపోతావు. చిట్టి చిట్టి గురించి మాట్లాడక. దాన్ని గుడ్డలిప్పించి నించోబెట్టిస్తా, గ్యాంగ్ మొత్తంతో రేప్ చేయిస్తా. డార్లింగ్ డార్లింగ్, అమ్మడి అమ్మ పోయాడు. ఎందుకురా చిట్టి గురించి మాట్లాడావు? కొడతాను నాకు తెలీదు, పోతావని నీకు తెలీదు. నీ అబ్బా. మాయా మ్యాటర్ సెటిల్ చేసుకున్నావు, వస్తానే. అన్నా వాడు పారిపోతున్నాడేంటి? వాడు వెళ్ళిపోతున్నాడన్నా? అన్నా నేను పైకెప్పుడు రాలేదు, చాలా పెద్ద ఇల్లే. సతీ, నువ్వు కూర్చో, నేను వచ్చేస్తాను. డార్లింగ్ డార్లింగ్, ఏంట్రా ఏమైంది? ఆ లాయర్ని చంపేశాను డార్లింగ్. ఏ లాయర్ని రా? అదే మార్చిరెడ్డి ఉన్నాడే, వాడు లాయర్. రేయ్, ఒక్కడే చంపడం ఏంట్రా? అందరినీ నరికి పారేయకుండా ఎందుకు వచ్చావురా బేవకు? ఎక్కడున్నారా వాళ్ళంతా? పిరికి నా కొడుకులు నన్నేమీ చేయలేక ఇండైరెక్ట్ గా ఆపరేట్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉన్నావా? అక్కడే ఉండరు, వచ్చేద్దరు. నీకోసం చిట్టి నేను ఎంతలా ఎత్తున్నా నీకేం తెలుసు? ఈ ఇల్లు చిట్టాలదారా? రే, ఎంతకాలాన్ని దొరికేవరా చిట్టే? నీ బుజ్జిగా చిట్టి. అదేం మాట్లాడు, బయటికి రా. ఇప్పుడు నేను బుజ్జి అని విన్నాను. బుజ్జి ఉన్నాడా ఇక్కడ? సత్య ఎక్కడ? సత్య పిలవడం నేను విన్నాను. సత్తి, సత్తి, నువ్వేదో దాస్తున్నావు. బుజ్జిని ఇక్కడ సత్తి చూశాడు. ఎవరు బుజ్జి? సత్తి, బ్రహ్మజీ చెప్పు, ఎవరు బుజ్జి? మన ఇంట్లో ఉంటున్నాడు వాడా? చెప్పండి, చెప్పండి. బుజ్జి, 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 నేను బుజ్జి అనే పిలుపు విన్నాను. బుజ్జి ఇక్కడే ఉన్నాడమ్మా. నీ బుజ్జి నాతోనే ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరం అవుతానే భయంతో నేనే దాచుంచాను. నా బుజ్జి తెలుసా నీకు? బుజ్జి నీకు తెలుసా? రామ్మా. నీకైనా పిచ్చి కింద వాళ్ళ అన్నయ్య కోసం చిట్టే చెప్పబడండి.
బుజ్జి వాడేనమ్మా నీ బుజ్జి. చెల్లె ఏయ్ ఏయ్ వెతకండిరా. చెల్లె ఏయ్ వెతకండిరా. అమ్మా చెల్లె చిట్టి ఏయ్ చేయండి. బుజ్జి చిట్టి చిట్టి వెళ్ళండి రా వెళ్ళు తొందరగా డాక్టర్ తీసుకురండి వెళ్ళండి. డాక్టర్ డాక్టర్ అన్నయ్య బుజ్జిని కాసేపు చూడని. బుజ్జి రేయ్, కంగన మా దగ్గరే ఉంది. శివన్నను మాకిచ్చి దీన్ని తీసుకెళ్ళు. బుజ్జి వాళ్ళకి అన్నయ్యని ఇచ్చేసి చెల్లిని తీసుకొచ్చి తర్వాత అన్నయ్యని కూడా తీసుకొచ్చి నాకు అన్నయ్య కావాలి. అన్నయ్యని తీసుకొచ్చి అన్నయ్య కావాలి. మాచిరెడ్డి ఎక్కడున్నావు బే? కొత్త చేతులతో వచ్చా. నువ్వు నీ కొడుకులు ఎక్కడ దాక్కున్నారా? రండిరా బయటికి, చవట నాయళ్ళారా. సత్తాలేని ఎదవి నీకెందుకురా పగ? ఆడపిల్లని ఎత్తుకొస్తావా?
రేయ్, నీ తల నరుగుతామని నీ ఇంటికొచ్చా, కానీ నీ పెళ్ళాన్ని ఎత్తుకెడల పిరికి నాయాల. కాలం కలిసి రాక కుదరక మా టైం బ్యాడ్ అయ్యి ఈ యాంగిల్లో చెయ్యాల్సి వస్తుందరా. ఎన్నాళ్ళకి దొరికావరా? ఏయ్, నేను నా బిడ్డలు నీ తల అమ్మోరికి బలిస్తామని మొక్కుని 6 ఏళ్ళయిందిరా. ఇయ్యాలరా మా ఇంట్లో పండగ. ఏంట్రా బుజ్జే, శివన్నకు తోడొచ్చావా? కన్నింగ్ నా కొడక. శివన్ ఇక్కడ వదిలేసి దాన్ని తీసుకో. శివన్ ఏం చేసుకుంటారో నాకు అనవసరం. ఒక్కడిని నాకిస్తే నేను వెళ్ళిపోతా. చిట్టిని కాల్చింది ఎవడు? ఆడు నాకు కావాలి. ఆడిని నాకిస్తే నేను వెళ్ళిపోతా, లేకపోతే శివనని మీకు నేను ఇవ్వట్లేదు. చిట్టిని కాల్చిందెవడు? చిట్టిని కాల్చిందెవడు?
ఎంత ఆనందంగా ఉందిరా నిన్ను చంపుతుంటే నాకు మెడిటేషన్ చేసినట్టుగా ఉందిరా. సిల్లీ ఫెలా, డోంట్ అండర్ ఎస్టిమేట్ శివన్న. బాడీలో ఇన్ని బుల్లెట్లు దిగిన తర్వాత కూడా ఎవడన్నా బతుకుతాడా? కానీ మా బావ డార్లింగ్ బతికేశాడు. ఆ స్మైల్ చూడు. సార్ మేము ఇలా ఆనందంగా ఉన్న సమయంలో మీరు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏం బాగాలేదు సార్. మరి మీరు ఆ రోజు వైజాగ్ జైలు నుంచి పారిపోవడం కూడా ఏం బాగాలేదు సార్. ఏదో చూసి చూన్నట్టు వదిలేయాలి. ఏంట్రా వదిలేసేది నీ అబ్బా. తిట్టదా? ఒక నిమిషం ఇరుంగ. దారా సెట్ చేద్దాం. వాడా మచ్చాక మస్కాడికి లాక్రా. బావ డార్లింగే మళ్ళీ సెంట్రల్ జైల్లో తోసేస్తున్నా డార్లింగ్. నువ్వేదో బెయిల్ ఇచ్చి నన్ను తీసుకురాబోతే చిట్టిక్కడ నేను అక్కడ ఏం బాగో డార్లింగ్. అది నాకు తెలుసురా, తప్పుద్దా? నువ్వు నా సారాగాడు. ఆమా, ఆమా. అవునరా, నాకు చిన్న డౌట్. చెప్పు డార్లింగ్. థ్యాంక్స్ టిల్లం. చిన్నప్పుడు నువ్వు అది గొడవ పడ్డారు, నువ్వు ఇంట్లో చెక్కేశావు. ఏంట్రా గొడవ ఏంటి? అదా నా సొల్రా. నేను చెప్తాను. నా సొల్రా. కాదు నేను చెప్తాను అన్నయ్య. నేను చెప్తానని చెప్పానా? రే, 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 రే. ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పాడవండి. అదేనా ఒక రోజు ఇది సారీ ఒక రోజు ఇది ఆడుకుంటుంది డార్లింగ్. ఎక్కడ? ఇసుకలో ఆహా. తిరుపతి దేవస్థానంలో పెద్ద గుడి కట్టేస్తుంది. చిట్టి నీ బర్త్డే గిఫ్ట్. నువ్వేం చేసావో తెలుసా? నా గుడిని పెలగొట్టావు. ఓ సారీ చిట్టి, ఈరోజు నీ పుట్టినరోజు అని జాంగిదారానికి వెళ్ళాను. నాకేం వద్దు. ఈరోజు నా పుట్టినరోజాన్ని సాయం చేసి గుడికి వెళ్ళి దర్శనం చేద్దాం అనుకున్నాను. నువ్వంతా పాట్ చేసావు. గుడే గారు చిట్టి, నేను చేస్తా కదా. కాల్టీ ఇదేంటో తెలుసా? నా దేవుడు. నువ్వు నా దేవుడిని తొక్కేశావు. ఈ దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నాను, నేను నీతో మాట్లాడను. చిట్టి అలా అనొద్దు చిట్టి, ప్లీజ్. ఐ హేట్ యు. చిట్టి ఆగవే, కోపడికి. నేను దేవుడి మీద ఒట్టేశాను. అయ్య బాబా ఆగవే. ఓ నాకు కనిపించకు. అది కాదు చిట్టి. చిట్టి ఇది డార్లింగ్ గొడవ. ఆహా. ఇది చాలా ఫూలిష్ గా ఉందే. చిన్నప్పుడు చేసింది ఫూలిష్ గా లేకుండా ఇంటలెక్చువల్ గా ఉంటుంది డార్లింగ్. సారీ.